హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 15th and 16th జనవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ సెషన్లో మనం ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసామో ఆ క్వశ్చన్స్ పైన మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాటర్ ఆన్ మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, 15th and 16th జనవరి కరెంట్ అఫైర్స్ కవర్ చేయబోతున్నాము. దెన్ నా లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఇంకా మనకి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. వన్స్ యూ గో త్రూ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? మీ కరెంట్ అఫైర్స్ లైక్ ఫ్రీ పీడిఎఫ్స్ అవ్వనివ్వండి, సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్ లైక్ సమ్ ఆఫ్ ద కోర్సెస్ గురించి కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ట్రై టు గెట్ దోస్ యాక్సెస్. అండ్ ఇప్పుడు మనం సెషన్ బిగిన్ చేసినట్లయితే ఫస్ట్ మనం హ్యావ్ అ లుక్ ఎట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన టెక్నాలజీ సెంటర్ని లాంచ్ చేయడం జరిగిన విషయం మనకి తెలిసిందే. కానీ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు మనకి, మరి ఈ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో రీసెంట్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్లో లాంచ్ చేయడం జరిగింది, లొకేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచ్చేరి, లక్షద్వీప్ ఆర్ ఢిల్లీ. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్. మనకి ఇండియాలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ డేస్లో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి డేట్, థీమ్, ఆబ్జెక్టివ్. ఇంకా మీకు ఏంటి అంటే లైక్ కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు. మనకి యాక్చువల్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ని ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? సో ఈ విధంగా హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, రైట్? సో అందుకోసం మీరు ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్లో పర్టిక్యులర్ ఏరియాస్ని కీ ఫోకస్డ్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే 14th జనవరి, 13th జనవరి, 12th జనవరి లేదా 11th జనవరి. నెక్స్ట్ అదానీ గ్రూప్ రీసెంట్గా మనకి పాస్కో స్టీల్ మేకర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ స్టీల్ మేకర్ ఇండస్ట్రీ కాబట్టి, అండ్ ఇది దేనికి సంబంధించింది మనకి సౌత్ కొరియాకి సంబంధించిన లార్జెస్ట్ స్టీల్ మేకర్ మనకి పాస్కో, రైట్? సో రీసెంట్గా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది మనకి స్టీల్ మిల్ డెవలప్ చేయడం కోసము చేశారు, రైట్? తెలిసిందే అదానీ గ్రూప్ ఇంకా పాస్కో స్టీల్ మేకర్. కానీ ఆ స్టీల్ మిల్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ బేస్ లేదా స్టేట్స్లో డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ చేశారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఆర్ కేరళ. నెక్స్ట్ ఐసీహెచ్ఆర్కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టరికల్ రీసెర్చ్. సో రీసెంట్గా మనకి ఐసీహెచ్ఆర్కి సంబంధించి న్యూ చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ మీరు ఐసీహెచ్ఆర్ అని వచ్చింది కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ క్లాసెస్లో. ఐసీహెచ్ఆర్ యొక్క ఆబ్జెక్టివ్ కానీ ఫంక్షన్స్ అవనివ్వండి, అసలు ఎందుకోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి స్టాటిక్ జీకేని రివైజ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మేబీ దేర్ విల్ బీ ఏ ఛాన్స్ అనమాట మిమ్మల్ని స్టాటిక్ జీకే సంబంధించిన క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అది కూడా కరెంట్ అఫైర్లో ప్రస్తుతం ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో మనకి వాటి బేసిస్ పైననే స్టాటిక్ జీకే అడుగుతారు. అందుకోసమే ప్యారలల్గా స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్ని కవర్ చేసేయండి. ఒకవేళ మిమ్మల్ని ఆ సేమ్ కాన్సెప్ట్కి సంబంధించి స్టాటిక్ జీకే అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి, లేదు అంటే డైనమిక్ పార్ట్ అడిగినా కూడా యూ షుడ్ బి ఆన్సరబుల్, రైట్? దెన్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఐసీహెచ్ఆర్కి సంబంధించిన లైక్ రీసెంట్గా న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు. మరి ఆ చైర్మన్ ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ.
సో ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే అటల్ చక్రవర్తి గారు, లేదంటే రఘువేంద్రన్ ధన్వార్, వినయ్ సహస్రబుద్ధే, ఆర్ఎల్స్ ముఖేష్ కుమార్ శ్రీవత్సవ. సో రీసెంట్గా మనకి ఇక్కడ ఫాలోయింగ్ ఉన్న ఆప్షన్స్లో ఎవరు అపాయింట్ అయ్యారు అనేది క్వశ్చన్ అనమాట. ఒకసారి ఆ ఆప్షన్స్ని క్లియర్గా చదవండి. దాని తర్వాత ఆ పర్సన్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినట్లయితే ఆల్రెడీ మనం పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రీవియస్గా ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు, ఐసీహెచ్ఆర్లో తను ఇప్పుడే ఫస్ట్ టైం అపాయింట్ అవ్వడం ఏంటి అనేది కూడా హిస్టరీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి వన్స్ యూ గో త్రూ దోస్ పాయింట్స్ ఆల్సో. నెక్స్ట్ మనకి ఈ కచ్చాయి లెమన్ ఫెస్టివల్ అనేది 2 డే లాంగ్ ఫెస్టివల్. 2022 రిప్రజెంట్ చేసేది మనకి 18th ఎడిషన్ కదా. సో ఏ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్ స్టేట్స్లో మనకి రీసెంట్గా ఈ కచ్చాయి లెమన్ ఫెస్టివల్ జరుపుతారు అనేది క్వశ్చన్. మనం కచ్చాయి లెమన్ ఫెస్టివల్ లైక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈవెన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి కూడా డిస్కస్ చేసాము. కాన్సన్ట్రేట్ చేయండి. అంటే జియోగ్రఫికల్ బేస్డ్ ఫీచర్స్ని బట్టిన తర్వాత వాటిని కన్సిడర్ చేసి మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఈ జిఏ ట్యాగ్ అనేది ఇస్తుంటారు. సో ఇక్కడ ఈవెన్ నేమ్ కూడా కన్సిడర్ చేయండి. కచ్చాయి లెమన్ అన్నారు అంటే ఆ లెమన్ ఫ్రూట్ యొక్క కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ని, యూనిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని బేసిస్ చేసుకో అంటే ఓవరాల్ వరల్డ్గా కన్సిడర్ చేస్తే ఆ ఫీచర్స్ ఇంకా వేరే ఏ ఫ్రూట్స్కి ఉండవు అనమాట. అంటే ఇక్కడ సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే జిఏ ట్యాగ్ ఎలా ఇస్తారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, చూసుకోండి ఒకసారి. లైక్ మళ్ళీ ఏంటంటే ఆ లెమన్ ఫ్రూట్ అయితే ఎక్కడి నుండి అంటే ఎక్కువగా ఇప్పుడు సపోజ్ మనం పోచంపట్ శారీస్ అంటుంటాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అప్పుడు ఏంటి మనకి అంటే అది ఆరిజిన్ అయిన ప్లేస్ గురించి ఆ నేమ్ని కన్సిడర్ చేస్తూ జియోగ్రఫీ అన్నారు అంటే లొకేషన్ బేస్డ్ అనమాట. మనకి ఇక్కడ కచ్చాయి అనేది కూడా విలేజ్, రైట్? సో విలేజ్లో మనకి ఈ లెమన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా పండుతుంది. అందుకోసమే కచ్చాయి లెమన్ అనేది ఆ నేమ్ని కన్సిడర్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మరి ఈ ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ యొక్క కచ్చాయి లెమన్ యొక్క యూనిక్ ఫీచర్స్ని అంటే అందరికీ తెలియజేయడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా ఈ లెమన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం. ఎందుకంటే దీనికి యునిక్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ కల్టివేషన్ అనేది ఇంకా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ 2 డే ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఆర్ అస్సాం. సో దీంతో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఫినిష్ అండి. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ కాన్సెప్ట్ మనం కవర్ చేయబోయేది అండర్ నేషనల్ న్యూస్ అనమాట. సో మరి ఈరోజు నేషనల్ న్యూస్లో ఉంది ఏంటి మనకంటే నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉందో ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వీల్ ఎక్స్పెడిషన్ అనేది జరపబోతున్నారు. సో అది ఎప్పుడు యాక్చువల్గా షెడ్యూల్ చేశారు, ఎప్పుడు జరగబోతుంది, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఏవైనా ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్లో భాగంగా చేస్తున్నారా, వాట్ అనేది లెట్ హ్యావ్ ఏ గ్లాన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ రీజియన్లో కవర్ అయ్యే స్టేట్స్ ఏంటి మనకి, రైట్? సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. మనకి మ్యాప్లో ఉంది కదా మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, రైట్, అస్సాం, నాగాల్యాండ్. సో జస్ట్ ఒకసారి చూసుకోండి వీటి లొకేషన్. వీటిని మనం నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటాం ఈ రీజియన్ని. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఈ నార్త్ ఈస్ట్ వీల్ ఎక్స్పెడిషన్ అనేది ఏంటి అంటే బైక్ ఎక్స్పెడిషన్ అనమాట. బైకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ వీల్స్ ఎక్స్పెడిషన్ అనే దాన్ని జరిపించబోతున్నారు. ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ మంత్లో జరపబోతున్నారు. ఎందుకోసం అంటే ఈవెన్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా కూడా ఈ యొక్క లైక్ యూ కెన్ సీ హియర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అది ఎప్పుడు మనకి ఏప్రిల్ 2022లో ఈ వీల్ ఎక్స్పెడిషన్ అనేది జరగబోతుంది. దెన్ మరి ఇక్కడ మనకి 75 బైకర్స్ ఉంటారనమాట. అంటే ఒక నియర్లీ 10 to 15 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్రామ పంచాయతీ నుండి సెలెక్ట్ చేసుకుంటారు. 20 నుంచి 25 పర్సన్స్ని మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకొని లైక్ దెల్ బీ యూ కెన్ సీ హియర్ మేజర్గా మనకి ఏంటి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఉంది కదా, సో ఈ వీల్ ఎక్స్పెడిషన్లో అంటే వాళ్ళు ఓవరాల్ ఇండియా కంట్రీ కవర్ చేసుకుంటూ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. అర్థమైంది కదా? సో ఆ పర్సన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పెడిషన్ చేస్తూ మెసేజెస్ ఇస్తుంటారు లైక్ రోడ్ సేఫ్టీ గురించి కానివ్వండి, టూరిజం గురించి కానివ్వండి. సో ఇలా కొన్ని ఇనిషియేటివ్స్తో ముందుకొచ్చి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఈ యొక్క ఎక్స్పెడిషన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా షెడ్యూల్ కూడా మనకి ఎప్పుడు చేశారు, ఏప్రిల్ మంత్లో, అది కూడా 8th నుంచి 16th of April 2022లో ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మరి ఈ యొక్క ఎక్స్పెడిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న కల్చర్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ యొక్క ఎక్స్పెడిషన్ జరిపించబోతున్నారు.
ఇందాక చెప్పాను కదా, మరి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నారు ఈ బైక్స్ పైన అంటే మనకి నియర్లీ నార్త్ ఈస్ట్ రీజియన్లో 9,000 కిలోమీటర్స్ని 6 గ్రూప్స్గా వాళ్ళు డివైడ్ అయ్యి, అంటే 75 బైకర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్ప్రెడ్ అయ్యి 6 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆ 9,000 కిలోమీటర్స్ని కవర్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇందాక చెప్పాను కదా, మనకి ఈ రోడ్ సేఫ్టీ గురించి కానివ్వండి వాళ్ళు మెసేజెస్ ఇస్తుంటారు అనమాట ఈ క్యాంపెయిన్ ద్వారా. అండ్ దేకో అప్నా దేశ్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తీసుకొచ్చింది కదా, ఈవెన్ ఈ ఇనిషియేటివ్స్ని కూడా ప్రమోట్ చేయబోతున్నారు కల్చర్తో పాటు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నార్త్ ఈస్ట్ ఆన్ వీల్ ఎక్స్పెడిషన్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి ఏంటంటే కేరళ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. కేరళలో కూడా ఏ డిస్ట్రిక్ట్ అంటే కొల్లం డిస్ట్రిక్ట్ అనేది రీసెంట్గా ఈ కాన్స్టిట్యూషనల్ లిటరసీ, ఇస్ ఇట్ క్లియర్, కాన్స్టిట్యూషనల్ లిటరసీ క్యాంపెయిన్, అది కూడా సిటిజన్స్కి, ఆ కొల్లం డిస్ట్రిక్ట్లో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కాన్స్టిట్యూషనల్ లిటరసీని ప్రొవైడ్ చేయబోతున్నారు. అసలు ఈ కాన్స్టిట్యూషనల్ లిటరసీ అనేది ఏంటి, రైట్? మీ క్వశ్చన్ రైజ్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీకున్న సొల్యూషన్ ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ లిటరసీ అనేది బేసిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలియజేయడము. పీపుల్ ఎవరైతే అన్ఎడ్యుకేట్ ఉంటారో వీటికి సంబంధించి, కాన్స్టిట్యూషన్ సంబంధించి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్స్ని వాళ్ళకి ఒక లిటరేట్, లైక్ దట్ మీన్స్ ఇల్లిటరేట్ పీపుల్ని లిటరేట్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఆ కొల్లం అనే డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకి ఏ స్టేట్లో? కేరళ స్టేట్లో. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ క్యాంపెయిన్ ద్వారా ఏంటంటే, ఇదివరకు చెప్పాను ప్రీవియస్ కాన్సెప్ట్, జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. 10 to 15 అన్నాను కదా, సో అది గ్రామ పంచాయత్స్. ఇక్కడ ఏంటంటే 10 to 15 మెంబర్స్ని గ్రామ పంచాయత్స్ నుంచి అండ్ 20 to 25 మెంబర్స్ని మున్సిపాలిటీస్ని సెలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళు సెనేటర్స్ అనమాట. దట్ మీన్స్ దిల్ బి గోయింగ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. ఎవరికి ఇస్తారు మరి? ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో మనకి కొల్లం డిస్ట్రిక్ట్లో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తారు. సపోజ్ మనకి బేసిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, ఇస్ ఇట్ క్లియర్, ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి. ఒకవేళ వాళ్ళు ఇల్లిటరేట్స్ అయ్యి ఉంటే, అంటే ఎల్డర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సింపుల్ టర్మ్స్లో మలయాళంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంటారు. వాళ్ళనే సెనేటర్స్ అంటాం, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని సెనేటర్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇదే మనకి ఈ కాన్స్టిట్యూషన్ లిటరసీ క్యాంపెయిన్ అనమాట. కొల్లం డిస్ట్రిక్ట్లో కేరళలో ఇది కండక్ట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఈవెన్ వాళ్ళకి హ్యాండ్ బుక్స్ని కూడా ప్రొవైడ్ మలయాళం లాంగ్వేజ్లో ప్రింట్ చేసి కొన్ని హ్యాండ్ బుక్స్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకోవడానికి దిల్ ప్రొవైడింగ్ హ్యాండ్ బుక్స్ కూడా. అదే మనకి కాన్స్టిట్యూషన్ లిటరసీ క్యాంపెయిన్. ఈవెన్ మనకి ఇండియాలో కంపేర్ చేసుకుంటే లైక్ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో కేరళ కూడా వన్ అమాంగ్ ద ఎక్కువగా ఫోకస్ చేసేది లిటరసీ గురించి. సో ఇలా వేరియస్ క్యాంపెయిన్స్ని కూడా కేరళలో కండక్ట్ చేస్తుంటారు లిటరసీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. సో ఇదేంటంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. మరి ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది ఆర్గనైజ్ చేయబోతుంది ఈ యొక్క పర్టిక్యులర్ క్యాంపెయిన్ని. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ స్టార్టప్ డే. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇది సెలబ్రేట్ చేయడము. January 16th సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకోసం January 16th అంటే, యాక్చువల్గా ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్. ఏమని? స్టార్టప్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అనే ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది ఆన్ January 16th. అందుకోసమే January 16th నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? యాక్చువల్గా ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయా అంటే, మేక్ ఇన్ ఇండియా అవ్వనివ్వండి అండ్ యాజ్ వెల్ as లైక్ స్టార్టప్ ఇండియా అవ్వనివ్వండి. సో ఈ కొన్ని మిషన్స్ అనేవి ఎందుకోసము, ఆబ్జెక్టివ్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకోసం ఇలాంటి మిషన్స్తో ముందుకు వస్తుంది, ఇనిషియేటివ్స్తో అంటే మనకి టు ఎంకరేజ్ న్యూ ఎంట్రప్రెన్యూర్స్ అండ్ యంగ్ ఎంట్రప్రెన్యూర్స్. అదే మెయిన్ ఆబ్జెక్టివ్. మెయిన్గా ఈ స్టార్టప్స్ డే అన్నాం కదా, 2022 స్టార్టప్స్ డే వేటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంది? జాబ్ ఐడెంటిఫికేషన్ అవ్వనివ్వండి. బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం ద్వారా ఏమవుతుంది, కంట్రీ యొక్క ఎకానమీ అనేది పడిపోవడం జరుగుతుంది, రైట్? సో అందుకోసమే ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ కంట్రీ యొక్క ఎకానమీని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ స్టార్టప్స్ డే అనేది కూడా ఫోకస్ చేసే జాబ్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి. హెల్త్ కేర్లో ఏవైనా టెక్నాలజీస్ ఇంకా అడ్వాన్స్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో, అండ్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్ సెక్టార్లో అవ్వనివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్లో అవ్వనివ్వండి, ఇంకా టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్మెంట్స్ని తీసుకురావడం కోసమే స్పెసిఫిక్గా ఈ నేషనల్ స్టార్టప్ 2022 అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మనకి ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఇంపార్టెంట్ డేస్లో కూడా,
అంటే ప్రీవియస్ వీక్స్ కూడా కవర్ చేస్తున్నాం కదా మనం, అప్పుడు డిస్కస్ చేసాము. ఈ January 10th నుండి 16th of 2022 వరకు స్టార్టప్ ఇన్నోవేషన్ వీక్, ఇండియాలో ఈ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది, రైట్. సో అదే ఇక్కడ అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ ఓన్లీ మనకి నేషనల్ స్టార్టప్ డే అనేది 16th January అంటే ఎండ్ ఆఫ్ ద వీక్ రోజున ఈ నేషనల్ స్టార్టప్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ వీక్ సెలబ్రేషన్స్ అనేవి ఎవరు ఆర్గనైజ్ చేశారు మనకి? DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్. నెక్స్ట్ మనకి డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనం బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది మనం ప్రీవియస్ సెషన్స్లో. సో ఈరోజు కూడా మళ్ళీ మనకి బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం అంటే ఫస్ట్ ఫారెన్ కంట్రీ ఫిలిప్పైన్స్ అన్నమాట. ఫిలిప్పైన్స్ అనేది ఈ క్రూజ్ మిజైల్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఇండియాని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో డిజైన్ చేసిన ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ని మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము? ఏ కంట్రీకి? అది ఫిలిప్పైన్స్కి. ఫస్ట్ ఫారెన్ కంట్రీ అనమాట ఆర్డర్ ప్లేస్ చేసింది బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ కావాలి అని. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు అందే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ యాక్చువల్గా మనకి ఈ యొక్క పర్చేస్ అనేది బ్రహ్మోస్ షోర్ బేస్డ్ క్రూజ్ మిసైల్ సిస్టమ్ ఫర్ ఇట్స్ ఫిలిప్పైన్స్ నావీ కోసము. అండ్ ఈ అగ్రిమెంట్ అనేది ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దిస్ విల్ గివ్ ద బూస్ట్ ఫర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఒక బూస్ట్ ఇవ్వడం కోసం అండ్ ఇండియాలో ఉన్న ఈ మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్కి కూడా ఒక బూస్ట్ ఇవ్వడం కోసం ఈవెన్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్ని కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అండ్ అగ్రిమెంట్ యొక్క డీల్ వచ్చేసి ఎంత మనకి అంటే యూ కెన్ సీ హియర్ $3749 million వర్త్ అనమాట. మరి ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దిల్ బి సప్లయింగ్ ద మిజైల్ అండర్ ద షోర్ బేస్డ్ యాంటీషిప్ మిజైల్ ద్వారా. అంటే ఆ సిస్టమ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఫిలిప్పైన్ నావీకి సంబంధించి, సో వాళ్ళు మనకి ఇక్కడ ఈ యొక్క మిజైల్ని మనం ఇండియా నుండి ఫిలిప్పైన్స్కి పంపించబోతున్నాము. ఇస్ ఇట్ క్లియర్? సో ఫిలిప్పైన్స్ ఫస్ట్ ఫారెన్ కంట్రీ అనమాట మనకి బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ మాకు కావాలి మా నావీ కోసం అని అడిగిన ఫస్ట్ కంట్రీ ఫిలిప్పైన్స్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అనే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ నేను చెప్పాను కదా మనకి కంట్రీస్ వచ్చినప్పుడు C³ అనే ఫార్ములా మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి మనీలా, కరెన్సీ ఫిలిప్పైన్ పెసో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే శ్రీలంక ఇండియా అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం మరి అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు కాన్సెప్ట్లోకి వెళ్ళే కన్నా ముందు ఇండియాకి శ్రీలంకకి ప్రీవియస్గా ఉన్న రిలేషన్స్ ఏంటి? ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. దాని తర్వాత ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది అండ్ ఇంకా పాసిబుల్ అనుకుంటే C³ అనే ఫార్ములా ఫాలో అవ్వండి. స్టాటిక్ జీకి శ్రీలంక యొక్క క్యాపిటల్, కరెన్సీ, రైట్. దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఈరోజు మనకి ఇండియా శ్రీలంక గురించి కరెంట్ అఫైర్లో ఏంటి అంటే యాక్చువల్గా శ్రీలంక అనేది ఒక క్రైసిస్ రీసెంట్గా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి క్రైసిస్ ప్లేస్ చేయడం ద్వారా ఏంటి అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది అందడం లేదు. సో ఇక్కడ ఫినాన్షియల్ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఐలాండ్ నేషన్ ఏంటి మనకు? అది శ్రీలంక. ఈవెన్ మ్యాప్స్లో చూసుకున్నా మనకి ఇండియా అండ్ ఇది ఐలాండ్ నేషన్ వచ్చేసి మనకి శ్రీలంకని ఏమంటుంటాము? వన్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్ అని పిలుస్తుంటాం కదా. సో ఇక్కడ శ్రీలంకకి ఇండియాకి మధ్యన రిలేషన్స్ చూసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ లొకేషన్ మీకు ఒక ఐడియా కోసం ప్రొవైడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ మరి ఏంటంటే మేజర్గా ఎందుకోసం ఇక్కడ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోయింది మనకు శ్రీలంకలో అంటే ప్రస్తుతం ఏంటి అంటే శ్రీలంక అనేది ఫేస్ చేస్తుంది ఆల్మోస్ట్ ఆఫ్ షార్టేజ్ ఉందన్నమాట. ఈవెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ అవ్వనివ్వండి, ఫుడ్ ఇంపోర్ట్స్ అవ్వనివ్వండి. ఎందుకు మరి ఈ అన్నింటికి షార్టేజ్ ఉంది అంటే డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ డాలర్స్ టు పే ఫర్ ద ఇంపోర్ట్స్ అనమాట. అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకోసమే ఇప్పుడు శ్రీలంకకి ఇండియా అనేది ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతుంది. ఇండియా ఈజ్ ఆల్వేస్ ఎ హెల్పింగ్ హ్యాండ్, రైట్. అందుకోసమే ఇక్కడ మనకి ఈవెన్ ఈ శ్రీలంకకి కూడా మనకి ఇప్పుడు ఇండియా అనేది ఒక కొంత అమౌంట్ని ఫినాన్షియల్ సపోర్ట్గా ఇస్తుందన్నమాట. అది కూడా ఎవరి ద్వారా అంటే మనకి ఉన్న బ్యాంక్ ఏంటది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీలంకకి సపోర్ట్ అనేది ఇస్తున్నారు. ఎంత అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫినాన్షియల్ సపోర్ట్గా అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ ఆఫ్ 900 millionsని ఇండియా అనేది శ్రీలంకకి సపోర్ట్ ఇస్తుంది. అది కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అనమాట. సో దిస్ ఇస్ ఫర్ టు హెల్ప్ ద ఐలాండ్ నేషన్ ఇన్ బిల్డింగ్ అప్ ఇట్స్ depleted foreign reserves and for the food imports. Is it clear? సో అదే మనకి ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్. గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది శ్రీలంకకి ఫినాన్షియల్ సపోర్ట్ 900 million యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ ఎంత అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా హెల్ప్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే శ్రీలంకలో ప్రస్తుతం ఫారెక్స్ క్రైసిస్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్లయితే డిజిటల్ అగ్రిస్టాక్ అనేది మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది.
సో ఇక్కడ మనకి ఈ డిజిటల్ అగ్రి స్టాక్ అనేది ఏంటి? యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క డిజిటల్ స్టాక్ ఆఫ్ ఫార్మర్స్ యొక్క డేటాని ప్రొవైడ్ చేయడం కోసమే ఈ యొక్క డిజిటల్ అగ్రి స్టాక్ అనే ఒక ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది. ఈవెన్ డిజిటల్ అగ్రి స్టాక్లో ఫార్మర్స్ యొక్క ఇన్ఫర్మేషనే కాకుండా ప్రస్తుతం ఉన్న సీజన్లో ఎలాంటి క్రాప్స్ బై చేయాలి, వెయిట్ని సెల్ చేయాలి, అండ్ ఈ వెదర్స్ ఎలా ఉన్నాయి, లైక్ బేస్డ్ ఆన్ ద క్లైమాటిక్ కండిషన్స్ అవనివ్వండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ మాన్యూర్స్ యూస్ చేయాలి అనేది కూడా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తుంది. అగ్రి స్టాక్ అంటే ఏంటి? మనకి స్టాక్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది, రైట్? ఇక్కడ అగ్రి స్టాక్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కొంత డేటాని స్టోర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారు, గైడ్ లైన్స్ అనేవి. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మనకి సిస్టమ్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఫార్మర్కి ఒక ఐడి సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఒక యూనిక్ నెంబర్ని ఐడిగా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడిని లింకప్ చేస్తారు దేంతో? పర్సన్ యొక్క ఆధార్ కార్డ్తో. దాని తర్వాత పర్సన్ ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అవనివ్వండి, కొన్ని ప్రధానమంత్రి యోజనాస్ ఉన్నాయి కదా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, ఆ స్కీమ్స్కి వీళ్ళ యొక్క ఐడిని లింక్ చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అయినా లైక్ వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మీకు ఈ యొక్క బెనిఫిట్కి, ఈ యొక్క స్కీమ్కి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, ఈ స్కీమ్ని మీరు యాక్సెస్ చేసుకోండి, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకోసం ప్రతి ఫార్మర్కి ఒక ఐడి సిస్టమ్ అనేది ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత అంటే అకౌంట్ నబార్డ్ ఏమంది అంటే మనకి ఈ యొక్క అగ్రి స్టాక్ అనేది ఈ యొక్క గేమ్ చేంజర్ అనమాట అగ్రికల్చర్ సెక్టార్లో. అంటే కంప్లీట్గా ఈవెన్ అగ్రికల్చర్ని కూడా మనం ఇక్కడ డిజిటల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. సో ఇంకా ఈ ఒక అగ్రి స్టాక్తో ఇప్పటి నుండి మనకి అగ్రికల్చర్ సెక్టార్కి ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది అగ్రి స్టాక్ అనేది అని మనకి నబార్డ్ అనేది ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. నబార్డ్ ఏంటి మనకి ఇక్కడ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. మరి అగ్రి స్టాక్లో కూడా ఒక ప్రొసీజర్ ఇన్వాల్వ్ అయింది, దాన్నే మనం ఐడియా ఇన్ అగ్రి స్టాక్ అంటాము. ఐడియా అంటే ఏంటి? ఇండియాలో ఉన్న డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ని అంటే ఫైనల్గా ఇంకా ఈ అగ్రి స్టాక్ ఫైనలైజ్ చేసేది ఐడియా అనే కాన్సెప్ట్తో అనమాట. ఇస్ క్లియర్? సో దీనివల్ల ఇంకా ఎఫిషియన్సీ కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువగా టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే ఈ డిజిటల్ అగ్రి స్టాక్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం ఎకానమీ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే 5 పాయింట్ రీఫార్మ్ ఎజెండా అనేది మేజర్గా ఎఫ్సిఐకి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఎందుకోసం ఆ ఎఫ్సిఐకి తీసుకురావడం జరిగింది అనేది అండ్ ఆ 5 పాయింట్ రీఫార్మ్స్ ఏంటి? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ ఇంకా మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని దాని యొక్క ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ యొక్క 5 పాయింట్ రీఫార్మ్ ఎజెండా అనేది తీసుకురావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఎఫ్సిఐ అన్నాను కదా, ఏంటది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈవెన్ యూ కెన్ లుక్ ఎట్ ద ఇమేజ్ ఆల్సో. ఇంకా మీకు నెససరీ అనుకుంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే అట్లీస్ట్ సెషన్ అయిన తర్వాత మీ యొక్క నోట్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు మళ్ళీ ఫర్దర్ ఇలాంటి కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి ఉన్నది ఏంటి అంటే ఏ అకేషన్లో భాగంగా ఈ 5 పాయింట్ అజెండాని లాంచ్ చేయడం జరిగింది అంటే 58th ఫౌండేషన్ డే అనమాట. ఎఫ్సిఐ ఎస్టాబ్లిష్ చేసి 2022 అనేది మనకి ఎన్నో ఫౌండేషన్ డేని రిప్రజెంట్ చేస్తుంది? 58th అనమాట. మరి ఎప్పుడు సెలబ్రేట్ చేశారు 58th ఫౌండేషన్ డే అంటే మనకి 14th జనవరి రోజున సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీకు ఇది ఇంపార్టెంట్ డేస్లో కూడా కవర్ అవుతుంది. వెన్ యాక్చువల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే వాజ్ సెలబ్రేటెడ్ అంటారు క్వశ్చన్. మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? 14th జనవరి. ఇస్ ఇట్ క్లియర్? సో అకేషన్లో భాగంగా ఈ 5 పాయింట్ రీఫార్మ్ ఎజెండాని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ ఫుడ్ మినిస్టర్ శ్రీ పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేశారు ఈ ఎజెండాని. దీన్ని అదర్ నేమ్ ఏంటి అంటే 5 సూత్రాస్గా కూడా పిలుస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? మరి ఆ 5 సూత్రాస్ లేదా 5 పాయింట్ రీఫార్మ్ ఎజెండా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మనకి ఇక్కడ ఉన్న పబ్లిక్ పర్సెప్షన్, ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పబ్లిక్ పర్సెప్షన్ ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేయడం కోసం ఎలా చేంజ్ చేస్తున్నారు? ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం, టెక్నాలజీకి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఇంప్రూవ్ చేయడము, రైట్స్ అంటే లైక్ కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకోవడం, అండ్ యాజ్ వెల్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేయడం, లైక్ ఎలాంటి ఏరియాస్లో అంటే మనకి సీసీటీవీస్ లైక్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, నెట్వర్క్ ఫెసిలిటీస్, అండ్ యాజ్ వెల్ స్టోరేజ్ కెపాసిటీ ఫర్ పవర్, ఇలాంటి కొన్ని ఏరియాస్ని ఇంకా ఇంక్రీజ్
రిలీజ్ చేస్తూ ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని అంటే ఒక పర్సెప్షన్ని చేంజ్ చేయాలి. పబ్లిక్కి ఉన్న పర్సెప్షన్ ఇది కాదు. FCI అంటే యాక్చువల్గా ఇలా ఒక 5 పాయింట్ ఎజెండాతో ఫాలో అవుతుంది అన్న ఉద్దేశంని తీసుకురావడం కోసమే రీసెంట్గా ఈ 5 పాయింట్ ఎజెండాని 58th ఫౌండేషన్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడంలో భాగంగా 5 పాయింట్ రిఫార్మ్ని తీసుకురావడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాని ఒక వేలో మార్చడం కోసం, అదేంటంటే ఇండియాని ఫుడ్ హబ్గా చేయడం కోసమే ఈ 5 పాయింట్ రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే ఇండియాని ఫుడ్ హబ్గా చేయడం కోసమే ఇంకా ఇంప్రూవ్ చేయాలి వేరియస్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్తో అని ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ 5 పాయింట్ రిఫార్మ్ ఎజెండా లేదా 5 సూత్రాన్ని ఈ FCIకి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఎవరు రిలీజ్ చేశారు మనకి? దట్ ఈస్ ఫుడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఐదర్ మీకు డిస్క్రిప్టివ్ సెషన్ అయినా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని మీకు ఇంకా అర్థం అవ్వనట్లయితే క్లాస్ విన్న తర్వాత కూడా మళ్ళీ అక్కడ మీరు డేట్ అండ్ క్వశ్చన్ని మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ డే మీకు ద సేమ్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తూ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home.